సాక్ష్యముగా ఈ యొక్క మందిరాన్ని పెట్టి మరి తన సేవలో మొదటి వాడుకుంటూ ఇన్ని సంవత్సరాలు నమ్మకంగా వస్తున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం దేవునికి. మరి ఈరోజు మనం దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినప్పుడు మనము ఒక పాట, బైబిల్ పాట పాడుకొని మనం ముందుకెళ్దాం. మనం బైబిల్ వెళ్తున్నట్లయితే మనకి ఎంతమందికి ఖుదాకే వాయిదే నహీ టలేంగే అనే పాట వస్తున్నారు కదా, నేర్చుకుందాం. హిందీ పాటే. సో ఒకటి పాడుకొని మనం పాటకి వెళ్దాం. ఖుదాకే వాయిదే నహీ చలేంగే जो कुछ भी गिरे वे रहेंगे, अगर बुझ जाए आसमां के तारे तो भी ये वादे रहेंगे. మరి ఈరోజు మనకన్నా ముందు ఈరోజు ఆదరణ మనకి ఎందుకు వచ్చామంటే దేవుని ఆరాధనకి వచ్చారు. మనకన్నా ముందు వేరే టైం జోన్స్ మనం ఈరోజు సాయంకాలం ఆరాధిస్తాం కదా, పొద్దున్నే అందరూ ఆల్రెడీ మన దేశంలో దేవుని ఆరాధిస్తూ వచ్చారు. మన దేశంలో పొద్దున ఈరోజు ఉదయం 10 గంటలకి, ఇంకా ముందు గుజరాతీ, నార్త్ ఇండియాలో మరాఠీ, బెంగాలీ, వేరే కాశ్మీరీ, వేరే వేరే భాషలు దేవుని ఆరాధిస్తూ వచ్చారు. మన రాష్ట్రంలో ఇంకా 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 తెలుగు, కింద తమిళనాడు, మలయాళీ, వేరే వేరే భాషల్లో కూడా దేవుడిని ఉదయం ఆరాధిస్తూ వచ్చారు. సాయంకాలం కూడా చాలా ప్లేసెస్ లో ఆరాధిస్తూ వస్తుంటారు. అయితే ఈ రోజు మనం ఆరాధించక ముందు మనకన్నా ముందు ఆరాధించారండి. వాట్ ఈస్ కాల్డ్ ద ల్యాండ్ ఆఫ్ ద రైజింగ్ సన్? ల్యాండ్ ఆఫ్ ద రైజింగ్ సన్, జపాన్. జపాన్ ఈస్ కాల్డ్ ద ల్యాండ్ ఆఫ్. సో ఫస్ట్ వాళ్ళ ఈరోజు పొద్దున అక్కడ జపనీస్ భాషలో ఆరాధన స్టార్ట్ చేశారు. తర్వాత సింగపూర్, మనకన్నా 12 years ahead, చైనా, మలేషియా, ఫిలిప్పైన్స్ మనకన్నా 12 hours early దేవుడు వాళ్ళ భాషలో వాళ్ళ దేవుని ఆరాధిస్తూ వచ్చారు. తర్వాత మన దేశం, మన తర్వాత పొద్దున ఐరోపా ఖండం, అక్కడ ఆల్రెడీ స్పానిష్, ఫ్రెంచ్, ఇటలీ, జర్మనీ, డిఫరెంట్ లాంగ్వేజెస్ ఆల్రెడీ స్టార్టెడ్ మార్నింగ్ వర్షిపింగ్ ద లార్డ్. ఇప్పుడు పొద్దున ఎవరికి వస్తుంది? అమెరికాలో, వెస్టర్న్ కంట్రీస్ లో ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు? ఆరాధిస్తారు. నార్త్ అమెరికా, బ్రెజిల్, ఇంకా వేరే వెస్టర్న్ కంట్రీ, దే విల్ స్టార్ట్ వర్షిపింగ్ ద లార్డ్. చూసినట్లయితే అన్ని ఖండాల్లో, అన్ని భాషల్లో ఏం చేస్తారంటే దేవుని ఆరాధిస్తాం. ఇది మన దేవుడు సామాన్యమైన వాడు కాదు, అసామాన్యుడు. దేర్ ఇస్ సంథింగ్ యూనిక్ ఆఫ్ దిస్ పర్సన్ కాల్డ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. Why so many people across the world, different languages, different continents are worshipping this person? What is the uniqueness of this person called Lord Jesus Christ? ఏ ప్రత్యేకతలో చూస్తే చూడండి, చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మనము దేవుని ఆరాధన ముందుకు వెళ్ళే ముందు 2-3 ధ్యానించుకొని మన వాక్యంలోకి వెళ్దాం. మనము ఎంతమంది ఈరోజు డేట్ ఏంటండి? నవంబర్ 17, 2000. తర్వాత ఏముంటది? 24 తర్వాత మనం గ్యాప్ వదిలేస్తాయి కదా. యాక్చువల్గా ఏం రాయాలి మనం? 80 రాస్తామా, BC రాస్తామా? 80 రాస్తాం. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వకం కాదు కదా. BC అంటే బిఫోర్ క్రైస్ట్. అక్కడ గ్యాప్ రాస్తే ఏంటి అర్థము? 80 బై డిఫాల్ట్ 80. మనం ఇప్పుడు గవర్నమెంట్ లో రాస్తారు డేట్స్. ఎక్కడన్నా గవర్నమెంట్ కలెక్టర్ ఆఫీస్ లో కానీ, హైకోర్టులో కానీ డేట్ రాస్తున్న పక్కన గ్యాప్ లో ఏం ఆటోమేటిక్ ఏంటి అక్కడ రాస్తున్నట్టు 80. అంటే నువ్వు ఒప్పుకున్నా, క్రైస్తవుడు కాకుండా ఎవరైనా సరే నువ్వు డేట్ రాస్తున్నప్పుడు ఎవరితో, ఏ వ్యక్తితో పోలుస్తున్నావు? యేసు. 80 అంటే ఏంటండి? యానో డొమినో, లాటిన్ భాషలో ఇయర్ ఆఫ్ అ లార్డ్. యేసుక్రీస్తు వారు ఉన్న రోజులు, ఆ రోజు. అంటే ఎవరితో పోలుస్తున్నావు? ఇప్పుడు డేట్ రాస్తున్నప్పుడు నువ్వు ఏ వ్యక్తితో పోలుస్తున్నావు? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుతో పోలుస్తున్నావు. నువ్వు ఎవరైనా సరే నువ్వు డేట్ రాస్తున్నప్పుడు ఎవరితో పోలుస్తున్నావు? Indirectly you're comparing with a person called, it is not a story. This person is a real person. He came into this world. మన చరిత్రలో ఎంతో మంది ఉన్నారు. మహాత్మా గాంధీ గారు ఉన్నారు, అలెగ్జాండర్ ది గ్రేట్, ఎంతో మంది ఉన్నారు. ఆయన యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు తీస్తారు? ఈ మన చరిత్రని 2 భాగాలుగా విభజించి ఎవరండి? యేసుక్రీస్తు. క్రీస్తు పూర్వము, క్రీస్తు
ఎవరైనా ఒక 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 ఆయన రక్షణ పొంది వచ్చినట్టు బయట ఆయన గుడికి వెళ్తుంటే పెద్ద ఆర్చ్ రాసింది, ఆ దేవాలయం రాసి కింద ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేసి రాసి కింద క్రీస్తు శకం రాసింది. ఎవరు ఇదేంటని చూసి ఆయన నేను సాక్ష్యం విన్నా, ఎవరు ఈయన ఈ పెళ్లి పెట్టారు, ఈ వ్యక్తి ఎవరు అని ఆయన చదువుకునే తక్షణలోకి ఈయన అసామాన్యమైన దేవుడు కాదు. ఎందుకు పచ్చడి తెచ్చడం మనకి చాలా ఉన్నాయి. మనము అయితే మనకి చాలా విషయాలు ఉన్నాయి. ఒక విషయం చూస్తున్నాం. ఇప్పుడు టైం ఎంత ఏంటండి? 6:57, 7 అనుకుందాం. బట్ బయట చీకటి ఉందా వెళ్తుందా? చీకటి ఉంది. 10 minutes యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 7 అనుకున్నాం అనుకోండి, 7:10 అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఉండి ఇప్పుడు 7 అయితే చీకటి ఉంది బయట, 7:10కి వెళ్తూ వచ్చేస్తాను చెప్తున్నాను అనుకోండి. 7:10కి ఏమొస్తా అంటున్నా? వెళ్తూ వచ్చేస్తుంది, మొత్తం వచ్చేస్తాను చెప్తాను నేను. మీ అందరూ కూర్చొని ఉన్నారు, 7:10 అయింది, బయట ఏమైంది? వెళ్తూ వచ్చినప్పుడు మీరు అందరూ ఏం చేస్తారు? అరే అన్నా ఏమో చెప్పిన నిజంగానే అన్న నాకు ఎగ్జామ్ రాసినా ప్రే చేయనా, నాకు ఏమవుతుందన్నా, నేను అది నాకు ఎంత జాబ్ వస్తుందన్నా, నాకు ప్రమోషన్ వస్తుందా అలా అడుగుతారు కదా. అరే అన్న చెప్పింది ఏమైంది? 10 minutes మళ్ళీ నేను చెప్పింది పెద్ద గ్యాప్ కూడా కాదు అంత. కానీ ప్రత్యేకత ఏంటంటే, ఈ గ్రంథంలో ప్రత్యేకత ఏంటంటే, ప్రభు యేసుక్రీస్తు వారు ఎక్కడ పుడతాడో మీకా గ్రంథంలో 500 సంవత్సరాల ముందు రాసింది. 700 సంవత్సరాల ముందు ఆయన ఎట్లా చనిపోతాడో గ్రంథంలో అంత్యక్రీస్తులో ఉన్న ఆయన రాకుడు ఆయన జన్మం గురించి రాయబడింది. ఆయన మరణం గురించి 700 సంవత్సరాల ముందు రాస్తాడు. 1000 సంవత్సరాల ముందు దావీదు భక్తుడు కీర్తన 23 రాస్తాడు ఎలా చనిపోతాడు. అప్పటికి ఇంకా ఆవిష్కరింపబడలేదు, సిలువ మరణం ఇంకా ఆవిష్కరింపబడలేదు. అది ఈ గ్రంథంలో ఉన్న ప్రత్యేకత. క్రీస్తు క్రీస్తు వారిలో ఉన్న కన్యక గర్భంలో రాయబడిన కన్యక జన్మించాడు, ఎప్పుడో రాయబడ్డాడు. ఆయన జన్మలో ప్రత్యేకత, ఆయన మరణంలో ప్రత్యేకత. ఒక మాట చూస్తున్నాం. ఇటువంటి దేవుడు ఇక్కడ ఆయన యేసు పుడుతున్న 500 సంవత్సరాలు పుట్టినట్టు రాయబడి. యేసు పుట్టినా లేదా? పుట్టాడు. ఎక్కడ యేసు చనిపోతాడు 700 సంవత్సరాల ముందు, 1000 సంవత్సరాల ముందు రాయబడ్డది. యేసు చనిపోయినా లేదా? రాయబడ్డ రీతిగా యెషయా అందరూ అవుతాం అట్లా చనిపోయాడు. ఇప్పుడు ఇంకో మాట చూస్తున్నాం. అపోస్తల కార్యము 1వ అధ్యాయము, Acts 1st chapter. Can someone read Acts 1st chapter 11th verse? గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూస్తున్నారో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. యేసు పుడుతున్నాడు, యేసు పుట్టాడు, చనిపోతాడు, యేసు తిరిగి వస్తాడా రాడా? You believe it or not, he will come back. నాకు దైవదాసం చూస్తే చాలా ఈర్ష్య. ఎందుకంటే బైబిల్ ఏముందంటే అన్ని కూడా ఏమవుతాయంట, ఏమవుతాయి? కాలిపోతాయి. అన్ని క్లియర్ గా పక్కన అన్ని నీకు మెర్సిడీస్ బెంజ్ ఉందా, గర్వించక ఏమైతే అది కాలిపోతుంది. పెద్ద బంగ్లా కట్టుకుని ఏమవుతుంది? అన్ని రూపంలో కాలిపోయారు. నూతన ఆకాశము, నూతన భూమి. నేను చనిపోతే దుబాయ్లో తీసుకెళ్తానా? దుబాయ్లో కూడా తీసుకెళ్తానా? ఏం లేదు. ఉన్న జీవితాన్ని ఎవరి కోసం వెచ్చిస్తున్నామండి? ఏం తీసుకోలేదు. మనం అనవసరంగా ప్రయాసపడుతున్నాం. ఎవరి కోసం ప్రయాసపడాలా? దేవుడి కోసం. మనం అంత మర్చిపోయి సాతాను 2 Corinthians 4:4 ఉంది. ఏమి వారి కళ్ళకు ఏం చేసినట్ట? బుద్ధితనం కలిగి చేసినట్ట. మనకు కూడా విశ్వాసకి కొలొస్సీ పత్రిక 3వ అధ్యాయం రాస్తుంది. 1వ వచనంలో పైన వాటిని మనం కింద వాటిని సాతాను విశ్వాసం ఆల్రెడీ ఏం చేసిన గుడితనము ఇదే అనుకుంటాం. ఇక్కడ పేరు, ఇక్కడ సంపాదన, ఎంత చేస్తున్నావు, ఆడలాంటి కొన్నావా, ఈడ కొన్నావా, ఎంత డబ్బు సంపాదన, ఇదే ఉంది. దేవుడి కోసం చేస్తామంటే ఏమైనా ఉందా అంటే ఏమి? అందరూ ఒక రోజు, ఇప్పుడు ఈ రోజు డేట్ ఎంత? 17 నవంబర్. ఒక 8 years తర్వాత మనలో ఉంటారా? 100 years తర్వాత ఉంటారా? మనలో రూమ్ లో ఎవరు కూడా అందరం కూడా ఒక రోజు మధ్యలో జైలు పెడతారు. మనలో ఒక రోజు బాక్స్ లో పెట్టాల్సిందే. నేను అనవసరంగా నా పేరు ప్రఖ్యాత కోసం కష్టపడతాను. 50 years తర్వాత గుర్తుపడతారా? బ్రదర్ స్టాన్లీ అయితే ఎవరైనా గుర్తుపెట్టుకుంటారా? ఎవరు గుర్తుంటుంది? కానీ నాకు పేరు కావాలా. సాతాను ఏం చేసింది? నాకు ఆల్రెడీ పేరు కోసము, ఘనత కోసము, ఎంత దేవుడి కోసం నేనేమి సంపాదించాలి.
ప్రభువు యేసుక్రీస్తు వారిని ఈరోజు భూలోకం అంతా కూడా ఆరాధిస్తా ఉన్నారు. మన భాష అయితే మనం వాక్య పట్టణం కోసం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము త్వరగా చదువుకుందాం. ఎఫెసీ 1వ అధ్యాయము 1 నుంచి verse 12 వరకు అర్థం కలిసి చదువుకుందాం. ఎఫెషియన్స్ ఫస్ట్ చాప్టర్ 1వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం మార్చి ఉత్తర పత్రిక చదువుకుందామండి. మొదటి వచనం చదువుతాం, 2వ వచనం చదవండి. ఎఫెషియన్స్ ఫస్ట్ చాప్టర్ from verse 1 till 12. Paul, an apostle of Jesus Christ by the will of God, to the saints which are at Ephesus, and to the faithful in Christ Jesus. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక. Blessed be the God and Father of our Lord Jesus Christ, who hath blessed us with all spiritual blessings in heavenly places in Christ. ఎట్లనగా తన ప్రియుని సంతోషముగా అనుగ్రహించిన ఉచిత ప్రకారం యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించుటకై వాళ్ళ ముందుగా మనము జగత్తు పునాది పడుకుంది ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనం ఏర్పరచుకోలేను. అది 5 వర్షం తెలుగులో కలిసినట్టుంది కదా. ఓకే, 7th verse చదువుతానండి. In whom we have redemption through his blood, the forgiveness of sins according to the riches of his grace. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన బట్టి ఆయన మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞానం తెలుగులో కొంచెం మిక్స్ వర్సెస్ కలిసి ఉన్నాయి. 10th అయిపోయింది కదా. That in the dispensation of the fullness అయిపోయినట్టుంది చదివిన తెలుగులో 10వ వచనం కలిసినట్టుంది. 11వ వచనం, in whom also we have obtained an inheritance, being predestinated according to the purpose of him who worketh all things after the counsel of his own will. ఈ సంకల్పం బట్టి ఆయన పరలోకంలో ఉన్నవి గాని భూమిలో ఉన్నవి గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవాలని తనలో తాను నిర్ణయించుకొనెను. Looking to the Lord for his grace that may speak to us. Father God, we come to your presence. Lord, as we meditate your word, speak to us that we will worship you in spirit and in truth. Oh Lord, we are needy people, unworthy servant, unfit, unprofitable, O Lord, fit for nothing as I stand on the ground of Lord Jesus Christ and on me with your Holy Spirit, O Master. Oh Lord, please be a mouthpiece. Help us all to hear your still small voice this evening. Oh Lord, still our hearts. Lord, we want to sit at your feet. We want to learn from you. We want to listen to your voice, O Master. O Lord, help us. Bless this time for us. Break the bread for us, O Master. Ask these things in the most blessed and the worthy and the powerful name of Lord and Savior Jesus Christ. Amen. ఇప్పుడు చదివిన వచనాల్లో ఎఫెసీ పత్రిక దీని ప్రిజన్ ఎపిసోడ్స్ అంటారు. ఏంటంటే చెరసాలలో రాసిన, తెలుగులో ఏమంటారు? చెరసాల రాసిన పత్రిక, ప్రిజన్ ఎపిసోడ్స్. పౌలు భక్తుడు 4 ప్రిజన్ ఎపిసోడ్స్ రాశాడు. ఎఫెషియన్స్, ఫిలిపియన్స్, కొలోషియన్స్ అండ్ ఫిలమోన్. ఈ 4 ఎపిసోడ్స్ ప్రిజన్ ఎపిసోడ్స్ పౌలు భక్తుడు రాసుకొచ్చాడు. అయితే ఈ ప్రిజన్ ఎపిసోడ్స్ లో ఫస్ట్ పత్రిక ఎఫెషియన్స్ పత్రిక. ఎఫెషియన్స్ పత్రిక చదివినట్లయితే దీనిలో 2 భాగాలుగా విభజించవచ్చు. మొదటి 3 అధ్యాయాలు ఏం చెప్తారంటే ఒక క్రైస్తవుడి హెచ్చించిన స్థానం, ఒక క్రైస్తవుడి పిలుపు, ఆయనకు హెచ్చించబడిన స్థానం మొదటి భాగం. 2వ భాగం ఏంటంటే క్రైస్తవుడు ఆ పిలుపుకు తగినట్లుగా నడుగుట. 4వ అధ్యాయం అంటారు వాక్ అకార్డింగ్ టు యువర్ కాలింగ్. ఈ 2 భాగాలు. అయితే మొదటి అధ్యాయం చదివాం కదా, దీనిలో 12 సార్లు, ఇంకా మన 12 వర్షం చూస్తే మన సెంటర్ ఆఫ్ అక్కడ ఫోకస్ పాయింట్ ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. 12 సార్లు అధ్యాయం చదువుతుంటే 12 వర్షాలు చదివితే ఇన్ క్రైస్ట్ adopted in Christ, predestinated in Christ. ఇక అన్ని 12 redeemed, ఆయనలో రిడీమ్షన్, ఆయనలో మనకి ఫర్గివ్నెస్, ఆయనలో మనం ఎన్నుకున్నాడు, ఆయనలో మనకు అడాప్షన్. 12 సార్లు ఇన్ క్రైస్ట్. ఈ రోజు నువ్వు ఏమై ఉన్నావో ఎవరు పెట్టండి? అది ప్రభు యేసుక్రీస్తు. ఆయన ప్రయత్నం చెల్లించాడు. ప్రభు యేసు మనం అనుకున్నాం కదా, ఆయన ప్రత్యేకత ఏంటి అంటే ఆయన ఏంటంటే చరిత్ర 2 భాగాలండి, 2 భాగాలు. ఆయన ఎందుకు చనిపోవచ్చు? చాలా మంది క్వశ్చన్స్ అంటే చిన్నప్పుడు అనుకుంటూ ఉన్నవాడిని. మరి యేసుక్రీస్తు వారు ఎందుకు సిలువలో చనిపోతూ వచ్చాడు నిస్సహాయకుడిగా? మరి ఆయన చనిపోతే మనకి దేవుడు ఎట్లాగా
అవుతాడు. కానీ ఇక్కడ మనకు ఒక సత్యాన్ని అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో అక్కడ పౌలు భక్తుడు రాస్తా ఉంటాడు చూడండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము చూడండి, 22 నుంచి 24 చదవండి. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 22 నుంచి 24 చదవండి. ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందువానిగా మీకు కనపరచను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పము ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువై చంపితిరి. మరణము ఆయనను బంధించి అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. చూడండి ఇంత చక్కగా రాయబడింది మన కోసం. ఇట్ ఈస్ నాట్ అన్ యాక్సిడెంట్. లార్డ్ జీసస్ క్రైస్ట్ డై. చాలా మంది అంటారు 3 వేకులు బీచ్లో, చాలా మంది అంటారు. కానీ వాళ్ళకి ఏమంటే కట్టలేదు. ఇది ఆల్రెడీ ఎప్పుడు జగత్ పునాది వేయబడుతుంది వధింపబడిన గొర్రె పిల్ల. ఆల్రెడీ దేవుడు ద క్రూసిఫికేషన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈస్ పర్ఫెక్ట్లీ ప్లాన్ అండ్ పర్ఫెక్ట్లీ ఎగ్జిక్యూటెడ్. దేవుడు కరెక్ట్ గా ప్లాన్ చేసి ఆ సమయంలో కరెక్ట్ గా దేవుడు ఏం చేశాడండి? ఎగ్జిక్యూట్. అదే యాక్సిడెంట్ కాదు. చరిత్ర ఉట్టిగా రాయబడలే. ఇన్ని భాషల్లో ఇన్ని ఖండాల్లో దేవుడిని ఉట్టిగా ఎవరు ఆరాధించారా? లేదు. ఆయన ఎందుకు ప్రవేశించి దేవుడు చనిపోవాల్సి వచ్చినట్లయితే హెబ్రీ పత్రిక చూడండి, నీ కోసము నా కోసము. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 16-17 చదవండి. మరణశాస్త్రం ఎక్కడ ఉండునో అక్కడ మరణశాస్త్రం రాసిన వాని మరణం ఆవశ్యకము. ఆ శాసనము రాసిన వాడు మరణం పొందితేనే అది చెల్లును. అది రాసిన వాడు జీవించుండగా అది ఎప్పుడును చెల్లునా. మరణశాస్త్రం రాష్ట్రాలు ఏమవ్వాలంటండి? మరణం ఉందా? ఎవరు మరణశాస్త్రం రాశారు? దేవుడు. మనకి రోమా 3:23 ఏముందండి? రోమా 3:23 అందరూ పాపం చేసి దేవుడి మహిమ అందరూ పాపం చేశారు. 6:23 ఏముందండి? చదవండి. పాపం వల్ల వచ్చి జీతము ఏలైనగా పాపం వల్ల వచ్చి జీతం మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. దేవుడు ఏం చేస్తున్నారు? పాపం అందరూ మనుషులు. ఎజికేల్ కూడా రాసుంటది, పాపము చేసిన వాడు వృద్ధి పొందవలేడు. పాపం మనం అందరం జీతం తీసుకుంటాం నెలకి కదా. పాపం చేసిన జీతం ఏంటంట? మీరు అనొచ్చు అందరు చనిపోతున్నారు కదా. అందరు ఈ బైబిల్ చెప్తుంది ఏమన్నారు అండి? ఇది 2వ ప్రకటన 21వ అధ్యాయం 8వ వచనం ఉంటుంది కదా. అబద్ధికులు విగ్రహాలు అందరూ కూడా వాళ్ళ అగ్నిగుండంలో పాల్గొంటారు. అది 2వ దేవుడు రాసేసాడు అంతే. అది ఇప్పుడు దేవుడు మనది ఇస్తే కానీ మరణ శాస్త్రం ఏమవుతుంది? కొట్టివేయబడు. అందుకోసం ప్రవేశిస్తున్నారు నీ కొరకు నా కొరకు సిలువలో చనిపోతాడు. ఎఫెసీ పత్రికలో యేసుక్రీస్తు వారు ఈజ్ అ సెంటర్. ఆయన అక్కడ చెప్తా ఉంటాడు, హీ గేవ్ హిమ్సెల్ఫ్ అండ్ ఫర్ us all అంటే చూడండి. ఆయన చూడండి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం చదవండి. ఎఫెసీ 5:25. ఎఫెసీ 5:25 తెలుగు చదవండి. పురుషులారా, మీరు మీ భార్యను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది నిర్దోషమైనది మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. తనను తానే nobody cannot force Lord. He gave himself willingly. ఆయన తనను తాను అర్పించుకున్నాడు. నిన్ను నన్ను మనల్ని రెడీ చేయడానికి. ఇటువంటిది మనకి కొత్త నిబంధన ఆదికాండం 10వ అధ్యాయంలో దేవుడు అబ్రహాంతో నిబంధన చేస్తూ ఉంటాడు. అది చాలా చక్కటి. అక్కడ మనకు సమయం లేదు కానీ మనము డైవర్ట్ అవ్వకుండా మనము ముందుకెళ్దాం. అయితే దేవుడు తన్ను తాను అప్పగించుకుంటూ వచ్చాడు. ఎందుకు? ఆయన ఖైదముగా మనకు దేవుడు నీ పాపము నా పాపము గుట్టిగా క్షమింప. మనము బయట బురదలు నడుచుకుంటూ ఇంటికెళ్తే ఏం చేస్తామండి? మనం దేంతో గడుపుకుంటాం? కాలుతో గడుపుకుంటాం. మనము పెయింట్ వేస్తుంటే పెయింట్ చేస్తుంటే నీళ్ళతో గడుపుకుంటాం.
దేంతో నడుపుకుంటాం? కిరోసిన్ ఆయిల్, కరెక్ట్ చెప్పింది. ఇంకా లేదా టర్పంటైల్, వాటర్తో నెట్టాలి. మరి పాపాలు చేస్తే దేంతో పోవాలా? వాటర్ బుడిదేమో నీళ్ళతో కడుక్కున్నావు, పెయింట్ చూస్తున్నావు. పాపాలు చేస్తే ఎట్లా పోతాయి? పుణ్యకాలం చేస్తే పోతాయా? దేవుడు నాకేం చెప్తా ఉంది, ఆయన రక్తంతో మన పాపాలు, హిస్ బ్లడ్ క్యాన్ వాష్ అవర్ సిన్స్. మొదటి 1:7 హెబ్రీ గ్రంథంలో కూడా ఆయన రక్తంతో మన పాపాలు, అందుకోసం శిలువలో ఆయన ప్రవేశిస్తున్నారు, నీ కొరకు కూడా చెడిపోతారు. చెడి మనకు ఊరికి మించినది, మనకు అర్థం కాదు, మనం ఏమి చేయలేదు. అబ్రహాము ఆదికాండం 15వ అధ్యాయంలో అక్కడ దేవుడు నిబంధన చేస్తే అబ్రహాం చేయలేదు. అక్కడ దేవుడు చెప్తాడు, వాటిని బలించి అటు ఇటు హాఫ్ ఇటు పెట్టి మధ్యలో నడవాలి. అబ్రహాం నడవడు. అక్కడ అధ్యాయం చూస్తే చీకటి అయి, అక్కడ రోజు సూర్యుడు అస్తమించిన చీకటి అయినప్పుడు అక్కడ ఒక ఫర్నెన్స్, బర్నింగ్ ఫర్నెన్స్ అండ్ బర్నింగ్ ల్యాంప్ వాక్డ్ పాస్ట్ బిట్వీన్ అంటారు. ఆ నిబంధన మనకి కొత్త. ఆ రోజుల్లో అది నిబంధన అంటే బలి ఇచ్చి హాఫ్ ఇటు పెట్టి మధ్యలో నడిస్తే అది నిబంధన చేసినట్లుగా. దాని నిబంధన చేసి దాని మీది మధ్యలో నడవడం అంటే ఒక పశువుని 2 భాగాలు చేసి సగం అటు సగం ఇటు పెట్టి మధ్యలో నడిస్తే దాన్ని నడవడం మీనింగ్ ఏంటంటే, ఒకవేళ నేను మిస్ అయితే నాకు కూడా అదే పరిస్థితి అని నిబంధన. దేవుడు ఆ నిబంధన చేస్తూ దేవుడు నడుస్తూ వచ్చాడు. మనం ఏం చేయలేదు, దేవుడు మన కొరకు, నీ కొరకు. నా దేవుడికి నీ పేరు కాల్సిన, నీ పేరు దేవుడికి. భూమి ఇంకా సృష్టింపబడక ముందే, బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద వరల్డ్, గాడ్ హస్ ఈరోజు కూర్చున్నావు అంటే ఇట్స్ నాట్ an, he has already chosen you, he knows your name, that he has planned you in your mother's womb. It is not an accident, my friend, if you are sitting today. ఒకటి రెండో కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చదవండి. 2 కొరింథీ 5:21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. The one who knew no sin became sinless. యేసుక్రీస్తు వారు అతి బాధ, శిలువ మరణం పొందినప్పుడు ఎప్పుడు బాధ ఎప్పుడు వచ్చింది చెప్పండి? ఎక్కువ బాధ ఎప్పుడు పొందిన? చెప్తున్నాడు. శిలువ గొడవ దెబ్బలు కాదు, ఆయన మీద ముఖము మీదే కాదు, ఆయన మీద తల మీద తండ్రితో ఏమైందండి? ఆ దేవుడు ఒక మాట ఏమన్నాడు? దేవుడు ఏమడిగాడు? నా దేవ నా చేయి ఎందుకు ప్రశ్న చేస్తున్నాను చెప్పండి? యోహాను పత్రికలో ఒక దేవుడు అంటాడు, నేను మా తండ్రికి ఇష్టమైన చేయించున్నాను, నన్ను ఎన్నడూ ఆయన విడువడు. ఇప్పుడు యేసు ఎందుకు అడుగుతున్నాడు? దేవుడు సిలువెక్కేది కూడా నువ్వు చెప్పినట్టే కదా చేస్తుంది, కానీ నన్ను ఎందుకు చేస్తాడు? మన పాపము నీ పాపం దేవుడికి పాపం అంటే చూడలేడా? మన యేసుక్రీస్తు వారు నీ పాపం నా పాపం ఆయన మీద వేసాడు కాబట్టి తండ్రి ఆయన చేతి చేశాడండి నీ కొరకు ప్రత్యామ్నాయంగా. He took a substitutionary death. He became your sin, my sin. Today నీ పాపాలను నేను ఎన్నటికీ నేను గుర్తు చేసి జ్ఞాపకం చేసి తుడిచేస్తాను. He given you beginning. Whatever terrible sin you have committed, He want to wash away with His blood. ఎవ్వరు కూడా ఈ లోకంలో ఆ పని ఎవరు చేయరు. దానికి ఏం చేయాలి? బాగా రక్తము, పాపము అనే రక్తం కార్చాలి. అది ఎవరు చేశారండి? యేసుక్రీస్తు చేస్తారు. చూడండి, ఆయన ప్రేమకి నిదర్శనంగా ఒక తలం చూస్తాం. మనం ముగించుకుందాం. లూకా 15వ అధ్యాయము, లూకా 15వ అధ్యాయం 4వ వచనం చదవండి. 15వ అధ్యాయం 4-5 చదవండి. మీలో ఏ మనుషుడికైనా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన యెడల అతడు 99ని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరికి వరకు దాన్ని వెదక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషంతో దాన్ని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను ఇరుగు పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. ఇప్పుడు గొర్రెల కాపరి ఏం చేశాడు? తిరుగు వెతుక్కుంటాడు. గొర్రెల కాపరి ఎప్పుడు తీసుకెళ్తాడు మేతకి? పొద్దున్న తీసుకెళ్తాడు. ఎప్పుడు ఇంటికి తీసుకొస్తాడు? ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే ఎన్ని ఉన్నాయి? ఒకటి మిస్ అయ్యి. ఇప్పుడు తిరిగి వస్తే ఏమవుతుంది? చీకటి అవుతుంది. అంటే ఇప్పుడు గొర్రె పరిస్థితి ఏంటి? వెళ్తుందా చీకటి ఉందా? చీకట్లా గొర్రె ఇప్పుడు ఎక్కడ ఉంది? ఇట్స్ ఇన్ డార్క్నెస్. దట్ వాస్ యువర్ కండిషన్ మైండ్. మనం చీకట్లోంచి దేవుడు ఈస్ బ్రాట్ us into glorious light. దేవుడు నాకే చెప్తాం, మనం గొర్రె పరిస్థితి చీకట్లో. ఇప్పుడు గొర్రె ఎట్లుంది? గొర్రెతో ఎన్ని గొర్రెలు ఉండాలి? ఇంకా మిగతా గొర్రెలు 99. ఇప్పుడు గొర్రె ఇప్పుడు ఒకటే ఉంది అంతే. గొర్రె ఎట్లుంది? ఇప్పుడు ఒంటరి
నిజ స్వరూపం తెలిస్తే మనం ఎవరైనా దోస్తాన్ని చేస్తారా? If you go open a secret life, nobody will like to make friendship. ఒంటరిగా ఉన్నాం, ఎవరి సహాయం లేదు. అట్లాంటి మనం దేవుడు ఏం చేస్తాడండి? కనికరించి. చూడండి, గొర్రె ఒంటరిగా ఉంది. ఇప్పుడు రాత్రి అయితే ఏమొస్తాయి బయటికి? ఏమొస్తాయి రాత్రి అయితే? విల్డర్నెస్ ఏమొస్తాయి? ఏమంటాం? వైల్డ్ యానిమల్స్, తెలుగులో ఏమంటాము? మృగాలు. ఇలా ఈ సౌండ్స్ చేస్తుంటే గొర్రెకి భయం వేస్తుంది కదా. భయపడుతున్నా ఒంటరిగా ఉన్న గొర్రెపిల్ల, చీకట్లో ఉన్న గొర్రెపిల్ల, భయంతో ఉన్న భయంతో ఉన్న మనని దేవుడు ఏం చేశాడండి? మన ఆ సాతాను బంధకాంశ దేవుడు లాడానికి వచ్చాడు. చూడండి ఎంత గొప్ప దాని ప్రేమ చూడండి. తిరిగి ఆ గొర్రె కోసం. ఇప్పుడు గొర్రె మిస్ అయితే ఎవరు తప్పు? 99 గొర్రెలు ఫాలో అవుతున్నాయి, ఒక్క గొర్రె మిస్ అయింది అంటే ఎవరు మిస్టేక్? గొర్రె ఫాలో అవ్వట్లే. దేవుడు అదే నన్ను ఫాలో అవ్వలే, దాన్ని బాగా అట్లే ఉన్నాడు అన్నాడు దేవుడు వల్ల. దానికోసము నన్ను దేవుడు వెతుక్కుంటూ రక్షించుకున్నాడండి. మనం అక్షరం దేవుని ఆదించే వారుగా ఉంటున్నాం, మనం తప్పిపోయిన వారు. అదే ఇక్కడ 15వ అధ్యాయంలో ముందుకెళ్తే ప్రాడిగల్ సన్ కూడా చెప్తుంది కదా. ప్రాడిగల్ సన్ వెళ్తే ప్రాడిగల్ సన్ వెళ్ళిపోయాడా? ఆయన సొంతగా వెళ్ళిపోయాడు కదా. ఈ గొర్రె కూడా తన సొంతగా తప్పిపోతూ వచ్చింది. ఒకటే ఈ సృష్టిని సృష్టించిన దేవుడు చూడండి. అన్నిటికన్నా 20 వచనం చదవండి. లూకా 15:20. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఆశ్చర్యకరం ఏంటంటే దేవుడు లోకాన్ని సృష్టించిన ఒక మాటతో సృష్టించిన దేవుడు. ఆశ్చర్యకరమైనది ఏంటంటే నాకు దేవుడు ఏం చేశాడంట? పరిగెత్తాడు. దేవుడు పరిగెత్తాడు. అసలు మనం ఇమాజిన్ చేయగలుగుతామండి? దేవుడు పరిగెత్తడం అంటే ఆయన ప్రేమ ఏంటంటే గొప్ప. దేవుడు సృష్టించిన దేవుడు ఎవరి కోసం పరిగెత్తున్నాడు? మంత్రుడు కాదు, వాడు పోయినాడు. సగం మాట తీసుకొని ఏం చేసిండు? వేస్ట్ చేశాడు. సమయం పెడితే అంత అట్లాంటి వాడి కోసం దేవుడు ఏం చేస్తున్నాడు? పరిగెత్తాడు. చూడండి, ఈరోజు సాయంకాలం ఇక్కడ ఉన్నామంటే యాక్సిడెంట్. మనం ప్రతి సంవత్సరం డెసిషన్ తీసుకుంటాం, మళ్ళీ పడిపోతుంటాం. కానీ దేవుడు ఏం చేస్తారా? He's talking to you, he's addressing you, he encourages you, he doesn't want to leave you, he wants to hold you back, he wants to get you into the అది దేవుడి యొక్క ప్రేమ. అసలు అన్కండిషనల్ లవ్, మన ఊహకి మించిన ప్రేమ. కొంతమంది అంటారు eternity will not suffice to understand God's love and why he had loved me so much. గలతీ 3:13 చూసుకోండి. గలతీ 3:13. గలతీ 3:13 చదవండి. ఆత్మను కూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అనుజనులు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. He became a curse. ఆయన శాపంగా మారుతూ వచ్చాడండి. నీ శాపము నా శాపము ఆయన వేసుకున్నాడు. అందుకోసం దేవుడు ఆలోచించేవాడు. చూడండి, ఆయన చనిపోవడం బట్టి మనకి ఇప్పుడు ఏమవుతుందో చూడండి. ఇక్కడ 29 వచ్చిన చదవండి. అదే గలతీ 3:29. సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. చనిపోయింది కాబట్టి ఎవరంటే మనము అబ్రహాము సంతానము. అసలు ఇశ్రాయేలుకి మనకి ఏమైనా సంబంధం ఉందండి? అసలు వాళ్ళకి మనకి ఏమన్నా? చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీగా అది మనకు రోమానా. We are aliens మన పర సంబంధాలు. మనం we are aliens and ఎఫెసీ కదా 2వ అధ్యాయము 12-13 చదవండి. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరి. మీకు మీరు జ్ఞాపకం చేసుకునండి. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. మనం అబ్రహాము అసలు ఇజ్రాయెల్కి మనకి సంబంధము. We are not common, we are aliens from the commonwealth of Israel and strangers from the covenant of promise. అబ్రహాం చేసిన ప్రామిస్ కవెనెంట్ నీకు నాకు ఎట్లా చెప్తుంది? అబ్రహాం ఎక్కడ ఉన్నాడు? మనము ఈరోజు మనం కూడా దేవుని అబ్బా
తండ్రి ఎంత చక్కని దేవుడు వాక్యం అండి. ఉట్టిగా చనిపోలే, ఉట్టిగా జాన్ వికీలీ, విలియం టిండేల్ ఉట్టిగా చనిపోలే, వాళ్ళందరూ మార్టిన్ లూథర్ వీళ్ళందరూ ఉట్టిగా ప్రాణాలే. విలియం కేరీ ఈ రోజు బైబిల్ గ్రంథం చేతిలో ఉందంటే దేవుడు తన సత్యాన్ని నీకు నాకు తెలపాలని దేవుడు ఎంతో మంది రక్తముతో రాయబడిన గ్రంథంగా ఉన్నాడు. దేవుడి సత్యాన్ని నీకు నాకు తెలపాలనుకుంటాడు. క్రీస్తు యేసు ద్వారా అబ్రహాము సంతానం. అసలు మనము ఆ తెలుగులో ఏముందండి, కామన్ వేర్ నాట్ వేర్ ఏలియన్స్ టు కామన్ వేర్. తెలుగులో ఏముంది, నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారై ఉండి. పరిజనులు ఇంకా ఏలియన్స్ టు కామన్ వెల్త్ ఆఫ్ ఇజ్రాయెల్, స్ట్రేంజర్స్ టు ద ప్రామిస్. ఆ కాలం మంది ఇశ్రాయేలుతో సహపౌరులు కాక. ఆ సహపౌరులు, మనం ఇశ్రాయేలుతో సహపౌరులమా? కానీ ప్రవేశిస్తున్నారు. మనం ఇప్పుడు ఏంటండి, ఆయన అబ్రహాము కవనెంట్. మీరు 15వ అధ్యాయం ఇంటికి చదవండి, ఆదికాండం 15వ అధ్యాయము. అబ్రహాం ఏం చేయలేదు, అసలు అబ్రహాం కూడా నడవాల, దేవుడు అంతా చేసుకొచ్చాడు. ఎటువంటి దేవుడిని మనం కూడా మన భాషలో దేవుని ఆరాధిస్తాం. లోకమంతా ఆల్రెడీ దేవుడిని వాళ్ళ భాషల్లో ఆరాధిస్తాం. ఇప్పుడు బ్రెజిల్ అక్కడ ఇంకా వెస్టర్న్ కంట్రీస్ ఇప్పుడు పొద్దున వాళ్ళ దేవుడిని అక్కడ పొద్దున వాళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు. అటువంటి దేవుడిని మనం ఆరాధిస్తాం. దేవుడు తన వాక్య పిల్లల్లో నీతో తను మాట్లాడి దేవుడిని ఆరాధించడానికి దేవుడు మనకి సాయం చేయండి.